తెలుగు సినీ నటి హేమ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఆమె బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీకి వెళ్ళి తర్వాత తాను వెళ్ళలేదని బుకాయిస్తూ అదే ఫామ్ హౌస్ నుండి ఒక వీడియో పెట్టింది. ఆమె మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా రిపోర్ట్ వచ్చింది. నోటీసులు కూడా అందుకుంది. ఈరోజు విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా రంగానికి చెందిన హేమ ఈ పార్టీకి హాజరవడమే కాకుండా ఆ తర్వాత అదే ఫామ్ హౌస్ నుండి అక్కడ తాను లేనని వీడియో చేసి అందరికీ పంపించి జనాల్ని అయోమయం చేసింది. వీడియో చూసిన పోలీసులు ఆమె అదే ఫామ్ హౌస్ నుండి వీడియో పంపిందని, ఆమె పార్టీకి హాజరైన వారిలో ఉందని ఖరారు చేశారు. తాను లేనని చెప్పడం కోసం తాపత్రయపడిన హేమ బిర్యానీ తయారు చేయడం గురించి ఇంకో వీడియో పెట్టింది. అప్పటికే నెటిజన్స్ ఆమె ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. ఈలోపు బెంగళూరు పోలీసులు అక్కడ హాజరైన వారందరి రక్త నమూనాలని తీసుకుని టెస్టులకు పంపారు. ఆ టెస్ట్లో హేమకి పాజిటివ్గా వచ్చింది. అంటే ఆమె మాదక ద్రవ్యాలు సేవించినట్టు ఖరారైంది. ఇంతకీ హేమ అంత ధైర్యంగా ఎలా చెబుతోంది? తాను అక్కడ లేను అని విచారిస్తే ఆమె అసలు పేరు హేమ కాదని తెలిసింది. ఇంతకీ హేమ అసలు పేరు ఏంటో తెలుసా? కృష్ణవేణి. అక్కడ ఆమె హాజరైన పట్టికలో కృష్ణవేణిగా రాసినట్టుగా తెలిసింది. దానికి తోడు బెంగళూరు పోలీసులకు కూడా ఆమె కృష్ణవేణి అని చెప్పినట్టుగా తేలింది. కృష్ణవేణి పేరుతో అక్కడికి వెళ్ళడం వల్ల తాను వెళ్ళలేదని బుకాయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఫోటోలు టెస్టులు చూసిన వాళ్ళు అంతమందిని బుకాయించలేరుగా, ఏమైనా హేమ లేదా కృష్ణవేణి అడ్డంగా దొరికిపోయిందిగా అని కామెంట్ చేశారు. హేమకు చేసిన డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ అని తేలడం ఇప్పుడు హేమ వ్యవహారం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారడం జరుగుతుంది. దీనిపై ప్రముఖ నిర్మాత నటికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ మాఫియా ఎక్కడ జరిగినా, రేవ్ పార్టీలు ఎక్కడ జరిగినా, ఒకరెవరో సినిమా వాళ్ళు పాల్గొన్నా, పట్టుబడినా ఆ నేరాన్ని సినీ పరిశ్రమకు అంతా ఆపాదిస్తున్నారని అన్నారు. దీనివల్ల సినిమా వారిని బయట చీప్గా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి తప్పు చేసిన వారు ఎవరైనా, ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందని ఆయన అన్నారు. అందుకే సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా నిజంగా తప్పు చేశారని నిరూపణ అయితే అలాంటి వారిని నిషేధిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, పరిశ్రమకు చెందిన ఛాంబర్ వంటి సంస్థలు చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత నటికుమార్ అన్నారు. హేమ విషయంలో కూడా వాస్తవాలని పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిజంగా బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొనకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ద్వారా కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడించి ఇందుకు బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న హేమ చాలా లగ్జరీ లైఫ్ జీవిస్తోంది. సినిమాల వల్లే ఇది సాధ్యమవుతుందా అని అడగ్గా, కేవలం సినిమాలపైనే ఆధారపడి ఉండుంటే తన జీవితం వేరేలాగా ఉండిందంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసింది. నా భర్త కెమెరామెన్, మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నవాళ్లే. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫుల్గా నగలు వేసుకొని తిరిగేదాన్ని. ఊరిలో మాకేం లోటు లేదు. కిట్టి పార్టీలు వంటి వాటితో సంపాదిస్తున్నాను. కేవలం ఇండస్ట్రీపైనే ఆధారపడి సంపాదించడం కష్టం అని చెప్పుకొచ్చింది. కాకపోతే అందరూ అనుకున్నట్టుగా తనకు 150 నుంచి 200 కోట్ల ఆస్తులు లేవని నవ్వుతూ చెప్పింది. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారంటూ హేమ పేర్కొంది. ఇండస్ట్రీలోని కొత్త దర్శకులు చాలా వరకు తనకు తెలియదని, అప్పటి దర్శకులతో మాత్రం తను చాలా క్లోజ్గా ఉంటారని చెప్పుకొచ్చింది హేమ. తను సెట్లో ఉంటే బాగుంటుందని చాలామంది చెప్పారని గుర్తు చేసుకుంది. అంతేకాకుండా తనకు ఎవరితో ఎక్కువ శాతం గొడవలు అవ్వవని, ఒకవేళ అయినా అవి ఎందుకు అవుతాయి అనే విషయాన్ని బయటపెట్టింది. ఆడవాళ్లకు మేకప్, కాస్ట్యూమ్స్, నగలు అని చాలా ఉంటాయి. మగవాళ్ళు జీన్స్, షర్టు వేసుకొని వచ్చేస్తారు. వాళ్లకు కార్ వ్యాన్లో ముందు రూమ్ ఇస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు వెనక రూమ్ ఇస్తారు. ఒక్కోసారి 2-3 ఆర్టిస్టులను అదే రూమ్ ఇస్తారు. అలాంటివి నేను నేరుగా అడిగేస్తాను. రెమ్యునరేషన్ విషయంలో కూడా నిజాయితీగా ఉంటాను అని తెలిపింది హేమ. నిన్న కాక మొన్న వచ్చిన ఆర్టిస్టులకు కార్ వ్యాన్ ఇస్తున్నారు. సీనియర్లకు ఇవ్వకపోవడం తప్పు కదా. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టులకు కూడా కార్ వ్యాన్ ఇవ్వాలి అనే రూల్ వచ్చింది అంటూ ఆర్టిస్టుల సమస్యల గురించి కూడా మాట్లాడింది హేమ. ఇక తన క్యారెక్టర్ల గురించి, వాటి కోసం తను తీసుకునే జాగ్రత్తల గురించి కూడా మాట్లాడింది. నాకు ఏ క్యారెక్టర్ ఇస్తే దానికి సూట్ అయ్యేలా రెడీ అయ్యి వస్తాను. డైరెక్టర్కు ఏదైనా నచ్చకపోతే స్పాట్లో రెడీ అయిపోతాను. అందుకే దర్శకులకు, నిర్మాతలకు నాతో ఏ సమస్య ఉండదు. ఏదైనా సమస్య ఉంటే నిజాయితీగా అడుగుతాను. కాబట్టి మేనేజర్లు ఫీల్ అయితే అయ్యుండొచ్చు అని తెలిపింది హేమ. రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ అసలు రేవ్ పార్టీ గురించే తనకు తెలియదన్నట్లుగా వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, డ్రగ్స్ టెస్ట్లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు వెలుగులోకి రావడం వంటి ఘటనతో నటి హేమ మీద టాలీవుడ్ పరిశ్రమలోని అనేక మంది నటీమణులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే కరాటే కళ్యాణి నటి హేమ క్యారెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇటువంటి రేవ్ పార్టీలకు నటి హేమ హాజరు కావడంతో పాటు ఇండస్ట్రీలో ఉండే అనేక మంది అమ్మాయిలకు ఎరవేసి వాళ్ళని కూడా సప్లై చేస్తూ కోట్లు గడిస్తున్నది అంటూ బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కరాటే కళ్యాణి కూడా హేమ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడింది. మరోమారు హేమ పైన వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి రేవ్ పార్టీ ఇష్యూలోనే కాదు, గతంలో కూడా చాలా విషయాలు జరిగాయని, హేమ దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారని,
వాళ్ళ ఫోటోలను హేమ గ్రూపులలో షేర్ చేస్తూ ఉంటుందని, దానికి నేనే సాక్ష్యం అంటూ చెప్పింది. గతంలో జరిగిన ఒక విషయాన్ని వెల్లడించిన కరాటే కళ్యాణి జబర్దస్త్ వర్ష ఫోటోలను ఒకసారి హేమ గ్రూప్లో పెట్టిందని, ఎందుకు ఈ ఫోటో గ్రూప్లో పెట్టింది అని చాలామంది అడుగుతుంటే వెంటనే డిలీట్ చేసిందని, ఎవరో అడిగితే ఎవరికో పంపబోయి గ్రూప్లో పెట్టాను అని చెప్పిందని కరాటే కళ్యాణి పేర్కొంది. అసలు వర్ష ఫోటో ఆమె దగ్గర ఎందుకు ఉంది, వర్ష ఫోటోను ఆమె ఎవరికి పంపాలనుకుంది, ఆ గ్రూప్లో ఎందుకు పెట్టింది అని మాకు చాలా అనుమానాలు వచ్చాయని కళ్యాణి తెలిపింది. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేస్తేనే హేమ అంతగా డబ్బు సంపాదించలేదని, హేమ సినిమాలలో నటిస్తున్న పేరుతో చేయకూడనివి అన్నీ చేస్తుందని, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉందని కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేసింది. అయితే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మాత్రం హేమకు సపోర్టుగా నిలిచాడు. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని మీడియా సంస్థలు, వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నేరం ప్రూవ్ అయ్యే వరకు హేమను నిరాపరాధిగా పరిగణించాలి. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా ఆమెపై ఆరోపణలు చేయడం సరికాదు. ఆమె ఒక భార్య, తల్లి కూడాను. నిరాధార ఆరోపణలు ఆమె గౌరవానికి భంగం కలిగిస్తాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించదు. ఒకవేళ పోలీసుల సమాచారం ఆధారంగా ఆమె తప్పు చేశారని తెలిస్తే అప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు.